నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. డక్కిలి మండలంలోని స్థానిక పోలీస్ స్టేషన్ నందు పోలీస్ సిబ్బందికి మరియు రెవెన్యూ సిబ్బందికి వారి వ్యక్తిగత రక్షణ భద్రత కోసం మౌనిక ట్రస్ట్ ఫౌండర్ మరియు మేనేజింగ్ ట్రస్ట్ మౌనికా రెడ్డి హెల్మెట్లు ఉచితంగా పంపిణీ చేశారు. 6 నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తన సోదరుడు శ్రీనివాసులు రెడ్డి తలకు బలమైన గాయం కావడం వల్ల చనిపోయాడని, హెల్మెట్ ఉంటే తప్పకుండా ప్రాణాపాయం తప్పేదని డాక్టర్స్ చెప్పారన్నారు. తన సోదరుడి జ్ఞాపకార్థం ప్రభుత్వ ఉద్యోగులకు హెల్మెట్లు పంపిణీ చేయడం జరుగుతుందని, త్వరలో సామాన్య ప్రజలకు కూడా అందజేస్తామని మౌనికా రెడ్డి తెలియజేశారు. బైక్ నడిపే ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ ధరించాలని, ప్రతి ఒక్కరూ రోడ్డు ప్రమాదాల నుంచి ప్రాణ రక్షణ పొందాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డక్కిలి మండల ఎంఆర్ఓ, డిప్యూటీ తహసీల్దార్ ప్రసన్న, డక్కిలి ఎస్ఐ శివశంకర్ పాల్గొన్నారు. అందరూ ఫోటో దిగాల. పెట్టుకోండి. నెక్స్ట్ విజయలక్ష్మి. లక్ష్మీదేవి. ఎంఆర్ఓ గారు మీరు కూడా కొట్టుకోండి సార్. ఎంతో మంది చనిపోతున్నారు సంగతి మనం చూస్తూనే ఉన్నాం. ఏదైనా యాక్సిడెంట్ జరిగిందంటే ప్రాణం పోవటము, సీవియర్ ఇంజరీ అయ్యి సంవత్సరాలు నెలల తరబడి మంచానికి అతుక్కుపోయే పరిస్థితి ఉన్న సందర్భాల్లో చిన్న మిస్టేక్, తలకి హెల్మెట్ లేకపోవడం వల్ల హెడ్ ఇంజరీ అయిపోయి చనిపోయే పరిస్థితి ప్రతిరోజు మనం చూస్తున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకుని మన డక్కిలి మండలానికి చెందినటువంటి వెలికెల గ్రామానికి చెందినటువంటి మౌనికా రెడ్డి మేడం గారు పెద్ద మనసుతో స్పందించి పోలీస్ సిబ్బందికి అలాగే రెవెన్యూ సిబ్బందికి అడిగిన వెంటనే కాదనకుండా ముందుకు వచ్చి ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి వచ్చినందుకు వారిని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ప్రాణాలు నిలబెట్టి ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు చేసినందుకు మౌనికా రెడ్డి గారికి మా ఆఫీస్ తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది మరియు విఆర్ఓలు అందరి తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాగా. ఈరోజు హెల్మెట్స్ ఇవ్వడానికి ముఖ్యమైన కారణము, ఈ మధ్యనే మా బ్రదర్ శ్రీనివాసులు రెడ్డి రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు. మన ట్రస్ట్ మెంబర్ కూడా అతను. అయితే ఆ రోజు హెల్మెట్ కనుక పెట్టుకుంటే మా బ్రదర్ అసలు చనిపోయి ఉండడు అని డాక్టర్స్ చెప్పారు. ఓన్లీ హెడ్కి మాత్రమే ఆ రోజు ఇంజ్యూర్ అయిందని చెప్పారు. సో ఆ రోజు కనుక హెల్మెట్స్ ఉంటే ఈరోజు మా తమ్ముడు బ్రతికేవాడు, అలానే మేము చాలా సంతోషంగా ఉండేవాళ్ళము. ఈరోజు హెల్మెట్ లేకపోవడం వల్ల చాలామంది రోడ్ యాక్సిడెంట్లో చనిపోతున్నారు. ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరూ హెల్మెట్స్ పెట్టుకోవాలనేది మాకు కూడా చాలా అనుకుంటున్నాము. మేము కొన్ని హెల్మెట్స్ అడిగారు, అవి కూడా మేము తీసుకొస్తాము, అవి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాము. తర్వాత హెల్మెట్స్ అందరూ యూజ్ చేయండి, ప్రతి ఒక్కరు హెల్మెట్ యూజ్ చేయాలి. ఆ హెల్మెట్ వల్ల వాళ్ళకి బాగుంటారు, దాంతోపాటు ఆ ఫ్యామిలీ కూడా సంతోషంగా ఉంటారు. అందుకోసమే ప్రతి ఒక్కరు బండి డ్రైవ్ చేసేవాళ్ళు, జెంట్స్ అనే కాదు లేడీస్ కూడా ఇప్పుడు అన్ని రంగాల్లో ముందుంటున్నారు కాబట్టి, సో వాళ్ళు కూడా అందరూ బండి డ్రైవ్ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లేడీస్ అని కాదు జెంట్స్ అని కాదు, ఎవరైతే బండి డ్రైవ్ చేస్తారో వెనకాల కూడా కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ యూజ్ చేయాలి చెప్పాలంటే. ఎందుకంటే ముందు వాళ్ళకే ఇంజ్యూర్ అవ్వట్లేదు, ముందు జరిగిన వాళ్ళు యాక్సిడెంట్ జరిగితే ముందు వాళ్ళకి ఇంజ్యూర్ అవుతుంది, దాంతోపాటు వెనక వాళ్ళకు కూడా దెబ్బలు తగులుతున్నాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు ముందు కూర్చున్న వాళ్ళకి వెనక కూర్చున్న వాళ్ళకి కూడా ఆ హెల్మెట్స్ కంపల్సరీ ఉండాలని మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అవేర్నెస్ చేసి అసలు ఫైన్ వేస్తే బెటర్. నన్ను అడిగితే 1000 రూపాయల హెల్మెట్ కొనుక్కోకుండా ఏముందిలని పక్కన పడేస్తున్నారు పెట్టుకోకుండా. వాళ్ళకి ప్రాణం విలువ ఇప్పుడు తెలియదు, వాళ్ళకి ప్రాణం పోయిన తర్వాత ఆ ప్రాణం ఎప్పటికీ తిరిగి రాదు. దాంతోపాటు వాళ్ళు చనిపోయేది కాకుండా వాళ్ళని నమ్ముకున్న ఆ ఫ్యామిలీ మొత్తము మళ్ళీ చాలా సఫర్ అవుతారు, రోడ్డు మీద పడతారు. సో అందుకని అందరూ ప్రతి ఒక్కరూ
టూ మెంబర్స్ కూర్చున్నప్పుడు హెల్మెట్స్ కంపల్సరీ 2 మెంబర్స్ యూజ్ చేస్తే ఇంకా బెటరు. సో అలాంటిది ముందుకు తీసుకురావాలని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని నేను కోరుకుంటున్నాను. అట్లనే వాళ్ళు కూడా అవేర్నెస్ చేస్తున్నారు బాగానే. సో అందుకనే వీళ్ళందరూ బండి ఎవరు డ్రైవ్ చేస్తారో, లేడీస్ అని కాదు జెంట్స్ ఎవరు డ్రైవ్ చేస్తారో వాళ్ళందరూ కూడా హెల్మెట్ యూజ్ చేయాలని నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఎందుకంటే మా ఇంట్లో జరిగింది కాబట్టి నాకు తెలుసు ఆ పెయిన్ అనేది. సో ప్రతి ఒక్కరూ హెల్మెట్ యూజ్ చేయాలి, బండి డ్రైవ్ చేసే ప్రతి ఒక్కరూ హెల్మెట్ యూజ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకొని అందరూ సంతోషంగా ఉంటారు అప్పుడని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.